పాండవులు లేరు. తెల్లవారిన తర్వాత పాండవులకి ఈ విషయం తెలిసి పట్టుకుంటారేమోనని భయపడి పారిపోతున్నామమ్మా. భీముడు అధర్మమైన యుద్ధం చేసి తొడలు విరగ్గొట్టి దుర్యోధనుణ్ణి పడిపోయేటట్టు చేశాడు అన్నాడు. ఇది ఆవిడ మనసులో నాటుకుంది. ఇప్పుడు ఆవిడ యుద్ధభూమికి ఎడుతోంది చూడ్డానికి. వెడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ విషయం పాండవులకు తెలిసింది. ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు వస్తున్నారు అని. గబగబా పాండవులు ఎదురొచ్చారు. అయ్యో పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారు, మనం నమస్కరించాలని వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. ఇది వేదవ్యాసుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పా. భీముణ్ణి కౌగిలించుకు చంపాలనుకోవడం, ఇనప భీముణ్ణి కృష్ణ భగవానుడు ముందుకు తొయ్యడం, ధృతరాష్ట్రుడు కౌగిలించుకుని దొంగేడు పేడవడం, కాదులే అసలు భీముడు బతికున్నాడని ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం, తాను సిగ్గుపడడం, ఇవన్నీ మనవి చేశాను. గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు 5 నమస్కారం చేశారు. నమస్కారం చెయ్యి